ఓం గం గణపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం గం బాలగణపతయే నమః. 32 అవతారాలలో మొట్టమొదటిదైన బాలగణపతి గురించి చెప్పుకుంటాం. ఈ బాలగణపతి యొక్క ఆరాధన ప్రార్థన వల్ల ఆరోగ్యము, పిల్లల భవిష్యత్తు యొక్క మార్గదర్శకము తొందరగా కలుగుతుంది. పంచభూతాత్మక తత్వమైన వాటిలలో ఇది పృథ్వీతత్వమైన గణపతి. తిల్లి గణపతి అని పేరు, తెల్లై గణపతి అని కూడా అంటారు. చిదంబరంలో ఈ గణపతి యొక్క దేవాలయం ఉంది. తెల్లై నటరాజస్వామి గుడిలోనే ఈ గణపతికి కూడా దేవాలయం ఉంది. ఈ గణపతి యొక్క శక్తి, ఒక్కొక్క గణపతికి ఒక్కొక్క విశిష్టత ఉంటే, ఈ గణపతి యొక్క బాల గణపతి చాలా శీఘ్రంగా ప్రార్థన చేత సంతసించి కోరిన కోరికలు తీర్చే గణపతి. పిల్లలకై పిల్లల కోసమై పిల్లల భవిష్యత్తుకై ఆరాధిస్తే తొందరగా పిల్లల భవిష్యత్తు గురించి ఒక సన్మార్గాన్ని ఇవ్వగలుగుతాడు. అలా గణపతి యొక్క ఆరాధనలో చాలా విశేషమైన ఆరాధనలో ఇది ఒకటి, బాల గణపతి ఆరాధన. ఈ బాల గణపతి యొక్క ప్రార్థనా శ్లోకం ఏంటంటే, కరస్థ కదలోచూత పనసేక్షుక మోదకం బాల సూర్య నిభం వందే దేవం బాలగణాధిపం అని అంటారు. అంటే వందే దేవం, నమస్కరిస్తున్నాను దేవుడికి. ఏ దేవుడికి? బాలసూర్య నిభం, ఉదయాన్నే అరుణోదయము కంటే ముందర ఉండే సూర్య వెలుతురు వస్తూ ఉన్నప్పుడు ఉండే రంగు ఏదైతే ఉందో ఆ రంగు గల బాలగణాధిపం, బాలగణపతికి నమస్కరిస్తున్నాను. ఆ గణపతి ఏ చేతిలో ఎటువంటి వస్తువులను పెట్టుకొని ఉన్నాడు అంటే, కరస్థ కదలీచూత. కరస్థ అంటే చేతుల యందు, ఒక చేతులలో కదలీ ఫలము, ఇంకొక చేతిలో చూత ఫలం అంటే మామిడి పండు, ఇంకొక చేతిలో పనస పండు, ఇంకొక చేతిలో ఇక్షుక పండు, ఇంకొక చేతిలో మోదకాన్ని పెట్టి ఒక అభయముద్రతో విరాజిల్లుతున్నట్ట. ఈ బాలగణపతి యొక్క శక్తి ఏంటంటే, ఓం గం బాలగణపతయే నమః అనే మంత్రానికి ఈ గణపతి యొక్క ఆశీర్వచనం చాలా తొందరగా దొరుకుతుంది. ఇది పిల్లలు కనుక 16 లోపు ఉన్నవారు చెయ్యగలిగితే 21,000 సార్లకే ఈ గణపతి సిద్ధిస్తాడు. ఈ గణపతి యొక్క మహాశక్తి అనుగ్రహము వాళ్ళకి కలిగి చదువు విషయంలో, సన్మార్గ విషయంలో మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పారనమాట. ఇది ముద్గల పురాణంలో చెప్పిన విషయం. శ్రీతత్వనిధి అనే ఒక గ్రంథంలో ఈ గణపతుల గురించి వివరంగా చెప్పి ఉంది. అందులో భాగంగానే ఈ మొట్టమొదటి గణపతికి బాలగణపతి అని పేరు.